ఓం శాంతి 16/5/20 मुरली। मीठे बच्चे, अभी ड्रामा का चक्र पूरा होता है। तुम्हें क्षीरखंड बनकर नई दुनिया में आना है। वहाँ सब क्षीरखंड है, यहाँ लून पानी है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు డ్రామా చక్రం పూర్తి కావస్తున్నది. మీరు క్షీరఖండంగా ఈ కొత్త ప్రపంచంలో వెళ్ళాలి. అక్కడ అందరూ క్షీరఖండంగా ఉంటారు, ఇక్కడ ఉప్పు నీరుగా ఉన్నారు. ప్రశ్న, तुम त्रिनेत्री बच्चे किस नालिश को जानकर त्रिकालदर्शी बन गए हो? మీరు త్రినేత్రులైన పిల్లలు ఏ జ్ఞానాన్ని తెలుసుకొని త్రికాలదర్శిగా అయ్యారు? మీరు త్రినేత్రులైన పిల్లలు ఏ జ్ఞానాన్ని తెలుసుకొని త్రికాలదర్శిగా అయ్యారు? तुम्हें अभी सारे वर्ल्ड की हिस्ट्री जाग्रफी की नॉलेज मिली है। सतयुग से लेकर कलयुग अंत तक की हिस्ट्री जाग्रफी तुम जानते हो। మీకు ఇప్పుడు మొత్తం ప్రపంచ హిస్టరీ జాగ్రఫీ యొక్క సత్యయుగం నుండి కలియుగం చివరి వరకు మొత్తం మీకు తెలుసు. हिस्ट्री జాగ్రఫీ అంతా కూడా తెలుసు. तुम्हें ज्ञान का तीसरा नेत्र मिला कि आत्मा एक शरीर छोड़ दूसरा लेती है। మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. संस्कार आत्मा में है। अब आप कहते हैं बच्चे नाम रूप से न्यारा बनो, अपने को आत्मा అశరీరి समझो। సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు నామరూపాలతో అతీతంగా అవ్వండి. స్వయాన్ని ఆత్మ అశరీరి అని భావించండి. పాట, ధీరజ్ ధర్ మనవ ధీరజ్ ధర్. ఓపిక పట్టు మనస ఓపిక పట్టు. అంటే మన ఒక్కళ్ళమే వెళ్ళిపోతే కుదరదు కదా, అందరూ వెళ్ళాలి. అందుకే ఇంకొంచెం ఓపిక పట్టండి. అందరు లెక్కలు అయిపోతే అందరిని ఒకేసారి తీసుకెళ్తాను పిల్లలు అంటారన్నమాట. ఓం శాంతి. कल्प कल्प बच्चों को कहा जाता है और बच्चे जानते हैं दिल होती है जल्दी सतयुग हो जाए तो इस दुख से छूट जाए. కల్పకల్పము పిల్లలకు బాబా చెప్తారు, మరియు పిల్లలకు కూడా తెలుసు ఏమని, ఇప్పుడు సత్యుగం రాబోతుంది. అయినా మళ్ళీ పిల్లలు అంటారు, బాబా తొందరగా సత్యుగం వచ్చేయాలి, వచ్చేస్తే ఈ దుఃఖాలన్నీ ఏమీ అయిపోతుంది అని చెప్పి. परंतु ड्रामा बहुत धीरे धीरे चलने वाला है. కానీ డ్రామా అనేది నెమ్మదిగానే నడుస్తుంది. మీరు తొందర పడితే అయిపోదుగా పిల్లలు అంటున్నారు. డ్రామా నెమ్మదిగానే నడుస్తుంది పిల్లలు. బాప్ ధీరజ్ దేతే హై, బాకీ థోడే రోజు హై. ఎవరైనా చూడండి, ఒక పేషెంట్ ఉంటే ఇంకా ఎప్పుడు తగ్గుద్దండి, ఇంకా ఎప్పుడు తగ్గుద్దండి అంటారు కదా. అప్పుడు డాక్టర్ ఏమంటారు, మందు వేస్తున్నాను, కంగారు పడకండి, ఇది నెమ్మదిగా ప్రభావం చూపుతుంది అంటారు. అట్లాగే బాబా కూడా, నేను వచ్చాను కదా, సత్యంగా స్థాపన చేస్తున్నాను కదా, కొంచెం ఓపిక పట్టండి పిల్లలు. అయినా మళ్ళీ దుఃఖాలు చూడాలన్నా చూడలేరు, ఇప్పుడే ఛాన్స్. ఇంకా 2500 సంవత్సరాల వరకు ఇంకా దుఃఖాలు కనిపించవు కదా. ఇట్లా బాబా అన్నారు, పిల్లలు కొంచెం ఓపిక పట్టండి, డ్రామా అనుసారంగా అది ఎంత టైం నడవాలో అంతే నడుస్తుంది కదా అంటున్నారు. ఎందుకంటే స్థాపన కార్యం పూర్తవ్వాలి, పిల్లలు భాగ్యం తయారు చేసుకోవడం పూర్తవ్వాలి, మొత్తం భాగ్యం తయారు కావాలి కదా. तो यह अच्छा फिर पीस कैसे होगी. ప్రపంచం అయితే మారేదే ఉన్నది. చాలామంది ప్రపంచం మారిపోతుంది అనుకుంటూ ఉంటారు, కానీ శాంతి స్థాపన చేసేవారెవరు? ఇప్పుడు అందరూ ఉప్పు నీరుగా ఉన్నారు, ప్రపంచం మారితే మంచినీళ్ళలాగా అయిపోతారా ఏంటి? ఇప్పుడు కొట్టుకునే వాళ్ళు మరి అప్పుడు కొట్టుకోకుండా ఉండాలి అంటే అందరూ మళ్ళీ క్షీరఖండంలాగా అవ్వాలి కదా. उस तरफ दिन प्रतिदिन लून पानी होते जाते हैं, आपस में लड़ झगड़ कर ख़त्म होने वाले हैं, तैयारियां हो रही है.
బాబా ఏమంటారు, పిల్లలు చూస్తున్నారు కదా ఈ గొడవలు ఇంకా పెరుగుతాయి ప్రపంచంలో. తర్వాత ఉప్పు నీళ్ళలాగా అటువైపు చూస్తూనే ఉన్నారు, అన్ని దేశాలు కూడా ఉప్పు నీళ్ళలాగా కొట్టుకుంటూనే ఉన్నాయి, అవి పెరుగుతాయి. మరి యుద్ధం వస్తుంది, వాళ్ళల్లో వాళ్ళే సమాప్తం అయిపోవడం జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. అభి హమ్ క్షీర్ఖండ్ హో రహే హే, మరి మీరు క్షీరఖండంలాగా కూడా తయారవ్వడం అవ్వాలి కదా. आपस में लड़ झगड़ कर ख़त्म होने वाले तैयारियां हो रही है, ड्रामा का चक्र पूरा होता है, पुरानी दुनिया पूरी होती है. ఇది డ్రామా చక్రం, ఇది తిరగడం ఒక రోజుకి అయిపోతుంది. దీని టైం అయిపోయినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి తిరుగుతుంది. పాత ప్రపంచం పూర్తి అయిపోతుంది, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. नई दुनिया सो पुरानी, पुरानी सो नई दुनिया फिर बनेगी, इसको कहा जाता है చక్ర కహా జాతా హై. బాబా అంటున్నారు కొత్త ప్రపంచమే కొన్ని రోజులకి పాతది అయిపోతుంది, మళ్ళీ ఈ పాత ప్రపంచాన్ని బాబా వచ్చి కొత్తదిగా చేస్తారు. కొత్తది వేరే చోట అనుకోండి, కొన్ని పాతది ఉండగానే కొత్తది చేసేసి అప్పుడు దాంట్లోకి పంపించేయచ్చు. కానీ అలా కాదుగా, ఎలాగ ఈ పాతదే కొత్తది చేయాలి కదా. కాబట్టి బాబా అంటున్నారు ఇది ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. ఒకవైపేమో ఉప్పు నీరులాగా వాళ్ళు అవుతారు, ఒకవైపేమో మంచినీళ్ళలాగా మీరు అవుతారు, క్షీరఖండంగా అంటున్నారు. లక్షల సంవత్సరాల ఏమీ పట్టదు పిల్లలు. तुम बच्चे अच्छी रीति जान चुके हो, भक्ति बिल्कुल ही अलग है, భక్తి का కనెక్షన్ రావణ్ కే సాత్ है. మీకు తెలుసు భక్తి అనేది పూర్తిగా వేరు. భక్తి కనెక్షన్ ఎవరితో ఉంది అంటున్నారు బాబా. ఎవరితో ఉంది? రావణాసురుడితో ఉన్నది అంటున్నారు. రావణాసురుడు పెరుగుతూ ఉంటాడు, భక్తి కూడా విస్తరిస్తూ ఉంటుంది. మరి జ్ఞానం కనెక్షన్ ఎవరితో ఉంది? రాముడితో ఉంది, బాబాతో ఉంది. యా తుమ్ అభీ సమజ్ రహే హో. కానీ మనమేమనుకున్నాం, భక్తి అంటే భగవంతుడికి చేసేది అనుకున్నాం. కానీ భగవంతుడు వచ్చి ఆయన దారి ఆయన చూపిస్తారు. పిల్లలు భక్తి కనెక్షన్ అంతా రావణాసురుడితో ఉన్నది పిల్లలు. ఇప్పుడు జ్ఞానం కనెక్షన్ రాముడితో ఉన్నది. బాబాని పిలిచిందే పరితపావన రండి అని పిలిచారు. సుఖశాంతులున్న ప్రపంచానికి తీసుకొని వెళ్ళమని అడిగారు కదా. తప్పకుండా కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది, అక్కడికి నేను మిమ్మల్ని తీసుకొనే వెళ్తాను. ఇది చిన్నదైనటువంటి బచ్చే छोटे अथवा बड़े सब जान गए, अभी घर चलना है, यह नाटक पूरा होता है. బాబా అన్నారు చిన్న పెద్ద అందరికి తెలిసింది కదా. ఇప్పుడు ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ పరంధామానికి వెళ్ళాలి, అక్కడి నుండి ఎక్కడికి రావాలి? సత్యుగానికి రావాలి. ఇదైతే బుద్ధిలో పక్కా చేసేసుకోవాలి కదా. కొత్త ప్రపంచంలోకి మేము వెళ్తున్నాము, 84 జన్మల చక్రంలోకి వస్తాము. మీరు ఆత్మ పరంధామం నుండి దిగేటప్పుడు ఎలా దిగారు? జన్మ తీసుకున్నారు, దేవతగా ఎలా జన్మ తీసుకున్నారు, మళ్ళీ ఆ శరీరం మొదలుపెట్టి రెండో శరీరం తీసుకున్నారు, మళ్ళీ ఆ శరీరం మొదలుపెట్టి అట్లా ఎన్ని శరీరాలు తీసుకున్నారు చూసుకోండి అని బాబా అంటున్నారు. దీన్నే ఏమంటారు? అలా 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది మీరు చూసుకోవడాన్ని ఏమంటారు? స్వదర్శన చక్రము అంటున్నారనమాట. స్వ ఆత్మ దర్శనము చేసుకోవడం. నేను ఆత్మని నాటకంలోకి వచ్చాను, 84 జన్మలు తీసుకున్నాను, ఇప్పుడు బాబా వచ్చారు, అన్నీ పూర్తయినాయి, ఇప్పుడు బాబాతో పాటు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మీరు త్రినేత్రిగా అయ్యారు, 3 నేత్రాలు ఉన్నాయి. మనుషులందరికీ స్థూలమైన నేత్రాలే ఉన్నాయి, మీ వద్ద జ్ఞాన నేత్రం అనేది ఉన్నది. వాళ్ళ దగ్గర జ్ఞాన నేత్రం అనేది లేదు, మీ దగ్గర 3వ నేత్రం ఉన్నది. కాబట్టి ఆ జ్ఞాన నేత్రంతో మూడు కాలాలు మీరు దర్శించగలుగుతున్నారు. కాబట్టి ఏమంటారు? మీరు త్రికాలదర్శిగా అయ్యారు. ఆత్మ హీ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. ఆత్మ ఒక శరీరం వదులుతుంది, ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఇప్పుడు అప్కైతే నామ రూప్సే న్యారే బను. ఇది బాగా పక్కా చేసేసుకొని వీళ్ళ నామం ఏంటి రూపం ఏంటి అని చూడటం మానేయండి. వీళ్ళు కూడా
ఆత్మనే ఉన్నారు. వీళ్ళు కూడా పరంధామం నుండి వచ్చారు. ఇప్పుడు ప్రతి కర్మ వీరి ఆత్మలో జమ అనేది అవుతుంది. నేను చేసేది నాలో జమ అవుతుంది, వీరు చేసేది వీరిలో జమ అవుతుంది. ఇలా రాను రాను ఏమవ్వాలంటే నామరూపాలకు మీ బుద్ధి అతీతంగా అయిపోవాలి. మీరు జ్ఞాననేత్రంతోనే చూడటం మొదలు పెట్టాలి. 2 కళ్ళతో చూస్తే నామరూపాలు కనిపిస్తాయి, 3వ కన్నుతో చూస్తే ఆత్మ కనిపిస్తుంది అంటున్నారు బాబా. అప్నేకు అశరీరి సంజో. వాళ్ళని అలా చూసేటప్పుడు మరి మనల్ని మనం ఎలా చూసుకోవాలి? ఆత్మ, అశరీరి ఆత్మ. శరీరంలోనే ఉంటారు కానీ శరీరం లేనట్లుగా అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు పరంధామం వెళ్ళింది ఆత్మ. పరంధామం వెళ్తే అక్కడ శరీరం ఉంటుందా? ఉండదు. అక్కడ ఏమంటారు? అశరీరి అంటారు. అట్లాగే ఈ శరీరంలోనే ఉంటారు కానీ స్వయాన్ని ఎలా అనుభవం చేసుకోవాలి? అశరీరి ఆత్మ, నాకు శరీరమే లేదు అన్నట్లుగా అనుభవం చేసుకోవాలి. మనం అశరీరి ఆత్మలాగా అనుభవం చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఎదుటివాడిని ఆత్మగా చూడటమే చాలా తేలికగా చూస్తారనమాట. అందుకని మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మను అని చూసుకుంటూ ఎదుటివారిని కూడా నామరూపాలకు అతీతంగా ఆత్మగా చూడండి అంటున్నారు. అర్ధకల్పం పరమాత్ముని పిలుస్తూ వచ్చారు, ఇంకా దుఃఖం పెరిగింది తప్ప ఏమీ తగ్గలేదు. ఇంకా ఎక్కువ పిలిచారు, ఇంకా ఎక్కువ దుఃఖం పెరిగింది. तो जब से बाहर आले आए हैं तब है राजाएं लोग भी आपस में लड़े जुदा हुए. सत्युग में तो एक ही राज्य था. బాబా అన్నారు కలియుగం వచ్చే కొద్దీ, చివరికి వచ్చే కొద్దీ ఇంకా దుఃఖాలే. వేరే దేశాల వాళ్ళు వచ్చారు, భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ అసలు సత్యుగం ఒకే రాజ్యంగా ఉండేది, రాను రాను మారి 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 అనేక మంది రాజులు అయ్యారు. ద్వాపర యుగం నుండి అనేక మంది రాజులు స్టార్ట్ అయింది. అనేక మంది రాజులు కాస్త ఇంకా చాలా చివరికి వచ్చేసరికి ఏమైపోయింది? వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళే యుద్ధాలు చేసుకోవడం అలా అయిపోయింది. మళ్ళీ వేరే దేశాల వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ కొట్టి పరస్పరం గొడవలు పెట్టి వీళ్ళందరూ పోట్లాడుకునేలాగా చేశారు. వాళ్ళు రాజ్యాలు తీసుకున్నారు. జుదా హుయే హే సత్యుగం తో ఏక్ హీ రాజత. ఎంత విడిపోయారో చూడండి. అదే సత్యుగం అయితే ఒకటే రాజ్యంగా ఈ భారతదేశం అంతా ఉండేటువంటిది. కలియుగ అంతిమం వరకు హిస్టరీ, జాగ్రఫీ అంతా మీకు తెలిసింది. సత్యత్రేతాయుగాల్లో ఎలా ఉండేది ఒకే రాజ్యము. डिनेस्टी कोई की होती नहीं. क्रिश्चियन में भी देखो फूट है, वहाँ तो सारा विश्व एक के साथ में रहता है. ఏ ధర్మమైనా ఒకటే రాజ్యం చెయ్యదు అంటున్నారు బాబా. ఒక్క దేవతా ధర్మం మాత్రమే ఒకటే రాజ్యం చేస్తుంది. ఎందుకు? ఒక్క దేవతల్లోనే కలిసి ఉండే గుణము ఉన్నది, ఇంకా ఏ మతంలోనూ ఈ గుణము లేదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఎన్ని తెగలు ఉంటాయి వాళ్ళల్లో కూడా. కాబట్టి వాళ్ళు ఒకటే రాజ్యం చేయగలుగుతారా? చేయలేరు. అసలు ఒకటే చర్చికి వెళ్ళమన్నా వెళ్ళరాళ్ళు, ఇంకా ఒకటే రాజ్యం ఏం చేస్తారు వాళ్ళు? అట్లాగే ఏ ధర్మమైనా అట్లాగే ఉంటుంది. ఒక్క చోటికి ఒక్కరి క్రిందికి వెళ్ళండి అంటే ఎవ్వరూ వెళ్ళరు, ఒక మతం వాళ్ళైనా కానీ వెళ్ళరు అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశంలో ఉన్న ముస్లిమ్స్, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఒకే తెగ వాళ్ళైతే ఓకే, కానీ ఒకే తెగ వాళ్ళు కాకపోతే మాత్రం ఎప్పుడు యుద్ధం చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేరే ముస్లిమ్స్, వీళ్ళు వేరే ముస్లిమ్స్ అనమాట. అదే సపోర్ట్ చేయడం కూడా అట్లాగే చేస్తారు. ఒకవేళ వాళ్ళ తెగ ముస్లిమ్స్ అయితే సపోర్ట్ చేస్తారు పక్క దేశాన్ని, లేకపోతే చేయరు అనమాట. ఇట్లా బాబా అంటున్నారు, ఎప్పుడూ కూడా ఒక ధర్మం వాళ్ళు ఒకే రాజ్యం చేయడం జరగదు. ఒక దేవతా ధర్మానికే ఈ చరిత్ర అనేది ఉంటుంది అంటున్నారు. వాళ్ళల్లో ఎన్నో తెగలు ఉంటాయి. మొత్తం హిస్టరీ, జాగ్రఫీ అంతా కూడా తెలుసు కదా. తుమ్హారీ బుద్ధి మే హే ఉంచైతే ఉంచ్ హమారా బాప్ హై. బాప్ కా यह सुढ़ाया है जिसमें सारा ज्ञान सुनाया है. एक आत्माओं का झाड़ है, दूसरा मनुष्यों का झाड़ है. బాబా అంటున్నారు రెండు వృక్షాలు ఉంటాయి, రెండు చెట్లు అంట. ఒకటేమో ఆత్మల వృక్షం, ఒకటేమో మనుషుల వృక్షం. ఎక్కడుంటాయి? ఆత్మ వృక్షం ఎక్కడుంటుంది? పరంధామం. మనుష్య వృక్షం ఎక్కడుంది? ఈ సృష్టిపై. కానీ అక్కడ ఉండేది మనమే
ఇక్కడ ఉండేది మనం. ఆత్మల వృక్షంలోంచి మనిషి వృక్షంలోకి వస్తాం. ఇక్కడ ఇది పెరుగుతూ ఉంటుంది, అది తగ్గుతూ ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనుష్య వృక్షంలోంచి మళ్ళీ ఆత్మవృక్షంలోకి వెళ్తాము. అప్పుడు ఇది పోతుంది, అది పెరుగుతుంది అన్నమాట. अभी तुम्हारी बुद्धि में है ऊंचे ते ऊंच बाप रहते हैं परम धाम में, फिर सूक्ष्मतन का भी तुमको मालूम है. బాబా అంటున్నారు, మరి ఇప్పుడు మీకు తెలుసు ఉన్నతోన్నతమైన బాబా పరంధామంలో ఉంటారు. మేము ఆత్మలమేమో ఈ సాకార వృక్షంలోకి వచ్చాము, కానీ మా ఆత్మలందరి తండ్రి ఇలాగ సాకార వృక్షంలో జన్మ తీసుకోరు, కానీ బ్రహ్మాబాబాలో అవతరించారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే బ్రహ్మాబాబా అని అంటారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన అనుకోండి. ఆ తర్వాత ఈ సృష్టి యొక్క చరిత్ర మొదలైనట్లు ఇక్కడి నుండి ఆరంభమవుతుంది. అంటే సృష్టించడం ఇక్కడి నుండి మొదలైతే తర్వాత సత్యుగం నుండి ఆరంభం అనేది అవుతుందన్నమాట. ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మూడవ నేత్రము దివ్య దృష్టి అనేది లభించింది. तुम ध्यान में ब्रह्मा विष्णु शंकर को देखते हो, लोग दिखलाते हैं शंकर के आँख खोलने से विनाश हो जाता. अब इनसे तो कोई समझ ना सके. अभी तुम जानते हो विनाश तो డ్రామా అనుసార్ హోనా హై. బాబా అంటున్నారు, ఇప్పుడు మీ మూడవ నేత్రము తెరుచుకున్నది కాబట్టి మీరు అన్నీ తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అక్కడ శంకరుడి మూడవ నేత్రం తెరుచుకుంటుంది అని చూపించారు. అలా తెరుచుకుంటే అంతా వినాశనం అయిపోతుంది అంటారు. బాబా అంటారు, మూడో నేత్రం తెరుచుకోవడం ఏంటి, వినాశనం అయిపోవడం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైందా అంటున్నారు. మూడో నేత్రం ఎవరు తెరుచుకుంటుంది? మీరు తెరుచుకుంటారు. మీరు తెరుచుకున్నప్పుడు వినాశనం అవుతుంది. దీన్నే అక్కడ శంకరుడి మూడో నేత్రం తెరుచుకుంటే వినాశనం అయిపోతుంది అని చూపించారనమాట. పరస్పరం గొడవ పడి కొట్టుకొని యుద్ధాలు చేసుకొని ఇలా అంతా వినాశనం అయిపోతుంది. బాకీ శంకర్ క్యా కర్తే డ్రామా అనుసార్ నామ్ రఖ్ దియా హై. శంకరుడు అనే ఆయన ఏం చెయ్యడు పిల్లలు, మూడో నేత్రం తెరిచేది మీరే. ఇప్పుడు మనం చేస్తున్నట్టు అన్నమాట లెక్కన, అంతే కదా. మన బుద్ధి నేత్రం తెరుచుకొని మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన అవుతున్నది అంటే అప్పుడు పాత ప్రపంచం ఏమవుతుంది? భస్మం అవుతుంది. కానీ పేరు ఎవరిది పెట్టారంట? శంకరుడిది పెట్టారని బాబా అంటున్నారు. तो वास्तव में यह बना बनाया ड्रामा है. ఇది డ్రామా అనుసారంగా జరుగుతుంది పిల్లలు. ఇది తయారైన డ్రామా. శంకర్ కా పాట కుచ్ భీ నహీ హై. శంకరుడి పాత్ర అంటూ ఏమీ ఉండదు. బ్రహ్మ और విష్ణు కా పాట తో సారే కల్పమే హై. బ్రహ్మ విష్ణువుగా, విష్ణువు బ్రహ్మగా అవ్వడము, ఇదే మొత్తం కల్పమంతా పాత్ర నడుస్తుంది. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. ब्रह्मा के भी 84 जन्म पूरे हुए तो విష్ణు के भी पूरे हुए. బ్రహ్మ 84 జన్మలు పూర్తి చేసుకున్నారు అనొచ్చు, లేదా విష్ణువు పూర్తి చేసుకున్నారు అనొచ్చు. ఇద్దరు ఒకటే కాబట్టి అలా అనొచ్చు. ఇక్కడ వాస్తవానికి శరీరాలు వేరు వేరు ఉన్నాయి. విష్ణువు ఆత్మని ఆ శరీరం వదులుతారు. నారాయణుడిగా ఉన్నప్పుడు తన శరీరాన్ని వదులుతారు, ఇంకో జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఆయనే బ్రహ్మగా జన్మ తీసుకున్నారు. ఆత్మ అయితే అదే. అంతేకాని ఇద్దరుండి ఇద్దరు ఒకటే అట్లా కాదు. ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటి, ఉన్నది ఒకరే, శరీరాలు మార్చుకున్నారు అని అర్థం. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. जन्म में न्यारा है इसलिए शिव और शंकर के फिर मिला दिया है. శంకరుడికి జన్మలు చూపించలా, శివబాబాకి జన్మ మరణాలు లేవు, అందుకని చెప్పి ఇద్దరిని కలిపేశారు. वास्तव में शिव का तो बहुत पाठ है, पढ़ाते हैं. శంకరుడికేమో పాత్రే లేదు, శివబాబాకి బోల్డ్ పాత్ర ఉంది. అసలు మెయిన్ పాత్ర అంతా ఎవరిది? శివబాబాదే. చదివిస్తారు, కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తారు, పిల్లల్ని యోగ్యంగా చేయిస్తారు, అన్ని పాత్ర అంతా బాబాదే. भगवान को कहा जाता है नालेजफुल. अगर वह प्रेरणा से कार्य करता तो सृष्टि चक्र का ज्ञान कैसे देता. బాబా అంటారు, పిల్లలు నేను జ్ఞానసాగరుణ్ణి కదా, నేను జ్ఞానం ఇచ్చేటువంటి పాత్రని వహించవలసిందే, మీకు చదువు అనేది చదివించవలసిందే. మళ్ళీ నేను చిక్కుకోకూడదు. జన్మ తీసుకుంటే
మళ్ళీ నేను చిక్కుకుంటా. కాబట్టి నేను జన్మ కూడా తీసుకోను. చదివించాలి, జన్మ తీసుకోకూడదు. అందుకని డ్రామాలో ఏమైంది, మరి బాబా అవతరిస్తారు, కేవలం శరీరంలో అవతరిస్తారు, చదివిస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఏ రకమైన బంధనంలోనూ బాబా లేరన్నమాట. బచ్చే ప్రేరణకి తో కోయి బాత్ నహీ, దాని బదులు పైనుండే చదివించవచ్చు కదా అంటారండి. బాబా అంటారు అలా చదివించడం కుదరదు పిల్లలు అంటున్నారు. బాబా చదివించగలరు, మనం చదువుకోగలమా? ఎందుకంటే అంత రిసీవర్ సరిగ్గా పనిచేయట్లేదు ఎవరిది. బాబా ఎదురుగా వచ్చి శక్తి ఇస్తేనే రిసీవర్లు పనిచేయట్లేదు. ఇంకా పైనుండి జ్ఞానం చెప్తే ఇంకేం పని చేస్తాయి, ఏం పని చేయవు అన్నమాట. బాబాకి అయితే ఏదంతా మే నహీ కర్తా హూ. కాబట్టి ఎప్పుడు బాబా ప్రేరణ ఇచ్చి చదివించాలి అనే ఆలోచన రావద్దు. అలా చదువుకునే శక్తి ఎవరికి లేదన్నమాట. బాబా हम जो पाप करते हैं ईश्वर देखते हैं. बाबा कहते हैं धंधा मैं नहीं करता हूँ, यह तो जैसा कर्म करते हैं उसकी खुद की सजा भोगते हैं, मैं किसको नहीं देता हूँ. ఇంకొకటి ఏమంటారు, ఏ పాపం చేసినా భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు ఫలాన్ని ఇస్తాడు అంటారు. బాబా అంటున్నారు నేను ఈ వ్యాపారం నేనేమి చెయ్యను అంటున్నారు. ఆటోమేటిక్ సిస్టమ్ పిల్లలు ఏది చేస్తారో అది మళ్ళీ వాళ్ళే పొందుతారు. పాపకర్మ చేస్తే దుఃఖం పొందుతారు, పుణ్యకర్మ చేస్తే సుఖం పొందుతారు. అంతే తప్ప నేనేమి ఒక్కొక్కరికి కూర్చొని పాపకర్మలకి దండన ఏమీ ఇవ్వను. వారంతటా వారే పొందుతారు. జైసా కర్మ కర్తే ఉస్కి ఖుద్ హీ సజా భోగ్తే. శిక్ష అనుభవించారంటే వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. నేను ఎవ్వరికి ఇవ్వను. అలాగే ప్రేరణతో శిక్షలు కూడా నేనేమి పైనుండి పరంధామం నుండి ఎవరికి వెయ్యను అంటున్నారు. మే ప్రేరణ సే కరు తో జైసే మేనే సజా दी. कोई को कहना कि इनको मारो यह भी दोष है, कहने वाला भी फंस पड़े. शंकर प्रेरणा दे तो यह भी फंस जाए. बाप कहते हैं मैं तो तुम बच्चों को सुख देने वाला हूँ, వీళ్ళని చంపండి, వీళ్ళని ఎలా చెయ్యండి అంటే అప్పుడు బాబా అంటున్నారు నేను కూడా చిక్కుకుపోవాలా ఏంటి అంటున్నారు. నేను చిక్కుకుపోనా, అందుకని నేను చెప్పను. శంకరుడు కూడా ఏమి వీళ్ళు ఇలా చేశారు కాబట్టి వీళ్ళని చంపండి అని ఏం చెప్పరు అంటున్నారు బాబా. ఈ విధంగా అలాంటి విషయం ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా ఎవరు చేసిన దానికి వాళ్ళే పొందుతారు. దీంట్లో భగవంతుడి ప్రమేయము ఏమీ లేదు. డ్రామా ప్రమేయం. అందుకని అన్నీ ఏం చేస్తారు బాబా, డ్రామా పిల్లలు అంటారు. డ్రామా మీద ఉంటుంది అంతా కూడా అని చెప్పండి. వీళ్ళని చంపు, వాళ్ళని చంపు, వీళ్ళని కొట్టారు కాబట్టి వాళ్ళని కొట్టు, మళ్ళీ కొట్టాను నేనేం చెప్పను అంటున్నారు. తో ఖుద్ సుఖ దేనే వాలా హూ. ఇలా చేస్తే నువ్వు సుఖాన్ని పొందుతావు, ఇలాంటి కర్మ చేయి, ఇలాంటి సంకల్పం చేయి, ఇలాంటి సేవ చేయి, అది చెప్తాను అంటున్నారు. ఇది సుఖం పొందేటువంటి దారి. ఆ దారి పిల్లలకు చూపించడం నా బాధ్యత. కాబట్టి అది మాత్రం నేను చేస్తాను. तुम मेरी महिमा करते हो, बाबा आकर दुख हरो, मैं थोड़ी ही दुख देता हूँ. బాబా అంటున్నారు మీరు ఏమని పాట పాడారు, భగవంతుడా నా దుఃఖాల్ని హరించండి అన్నారు. నువ్వు ఇచ్చావు నువ్వే తీసుకో అన్నారు ఏంటి అంటున్నారు. నేనేమి ఇవ్వలేదు, మీరు కూడా అలా అనలేదు కదా అంటున్నారు. నువ్వు ఇచ్చావు కాబట్టి దుఃఖాలు నువ్వే తీసుకో అన్నారా, అనలేదు కదా. నాకు దుఃఖాలు వచ్చినాయి, నువ్వు వచ్చి తీయమన్నారు. అంతేకాని నువ్వే దుఃఖాలు ఇచ్చావు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి అనలేదుగా, నేను ఇస్తే అలా అనేవాళ్ళుగా అంటున్నారు పాప. కాబట్టి అలా అనలేదు, నాకు దుఃఖాలు వచ్చినాయి, ఆ దుఃఖాలన్నీ మీరు దూరం చేయండి అని అడుగుతున్నారు. तुम बच्चे बाप के सम्मुख बैठे हो तो कितनी खुशी होनी चाहिए. అలా భగవంతుడు వచ్చి సుఖం యొక్క దారి చూపిస్తున్నారు, మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. యహా డైరెక్ట్ భాషణ ఆతీ హై. బాబా అంటున్నారు, బాబా ఏం చెప్పారు, మీరు చదువుకున్నారు, మీకేమి సంతోషం లభిస్తుంది. బాబా ఎదురుగా వస్తే బాబా చెప్పింది విని సంతోషం లభిస్తుంది. డైరెక్ట్గా అనుభవం అనేది అవుతుంది అంటున్నారు. తో బాబా హమ్కో పఢాతే హై. బాబా మాకు చదివిస్తున్నారు అనేది బాబా దగ్గరకు వస్తే అనిపిస్తుంది, కానీ మీరు ఇంట్లో ఉంటే బాబా మాకు చదివిస్తున్నారు అని అనిపిస్తుందా ఏంటి అంటున్నారు. అలా ఏం అనిపించదు కదా. ఇంకో మేళా కహా జాతా హై. అలాగే బాబా ఎదురుగా వెళ్ళారు,
మధుబన్కి వెళ్ళారనుకోండి, బాబాను కలుసుకున్నారు అంటారు. ఎందుకంటే బాబా సముఖంగా ఎదురుగా వచ్చారు, పిల్లలు వెళ్ళి బాబాని కలుసుకున్నారు. దాన్ని మేళా అని అంటారు, కలుసుకోవడము అని అంటారు. తో యహ సెంటర్ పర్ తుమ్ జాతే హో వహా కోయి ఆత్మయ పరమాత్మ కా మేళా నహీ కహేంగే. మధుబన్లో అయితే డైరెక్ట్గానే బాబా వస్తారు, బాబాను కలవడానికి పిల్లలు వెళ్తారు. ఏ విధంగా చూడండి, ఇద్దరు మనుషులు కలుసుకుని మాట్లాడుకున్నారు అని అంటారు. అదే లేకపోతే ఏ ఫోన్లోనూ దూరంగా ఉండా మాట్లాడుకుంటారు, అది వేరు ఇది వేరు. కలుసుకొని మాట్లాడుకుంటూ భగవంతుడిని కలుసుకోవడం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తేనే కలుసుకుంటారు, కానీ వేరే రకంగా కాదు కదా. అట్లా బాబా అంటారు, మీరు సెంటర్లో విన్నది మధుబన్లో విన్నది కూడా తేడా ఉంటుంది. ఇక్కడేమో కలుసుకోవడము అని అంటున్నారు. బాబాని డైరెక్ట్గా కలుసుకుంటారు. బాబా బచ్చోంకి బీచ్ మే ఆయే హే. మరి భగవంతుడు పిల్లల మధ్యలోకి వచ్చారు. ఆత్మయే సబ్ యహా హే, ఆత్మ హీ యాద్ కర్తీ హే కి బాప్ ఆయి. ఆత్మలందరూ ఈ సృష్టి పైన ఉన్నారు, ఆత్మలందరూ జ్ఞాపకం చేస్తున్నారు పరమాత్ముడు రావాలి అని. అందుకని బాబా వచ్చారు. ఇది అన్నిటికంటే ఉన్నతమైన కలయిక, ఆత్మ పరమాత్ముడితో కలుసుకోవడం. అందరూ రావణ రాజ్యం నుండి బాబా విడిపించడానికి వచ్చారు. అందుకే ఇది చాలా మంచి మేళ. మనుషులు ఇప్పుడు పారస్బుద్ధిగా అవుతున్నారు. అక్కడ మేళ, కుంభమేళ ఇట్లా వెళ్తూ ఉంటారనమాట. అది మనుషులు కలుసుకునే మేళ, అంతేగాని భగవంతుడును ఆత్మ కలుసుకునే మేళ కాదు అంటున్నారు. అది तो मनुष्य मेले में हो जाते हैं, पैसे बर्बाद करते रहते हैं, मिलना कुछ भी नहीं है. ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. దాని టిక్కెట్టే కానీ స్పెషల్ రోజులు అంటే ఇంకా స్పెషల్గా ఉంటాయి అన్నమాట, రేట్లు కూడా స్పెషల్గా ఉంటాయి అన్నమాట. బాబా అంటున్నారు, ఇవన్నీ కూడా డబ్బులు వేస్ట్ చేసుకునేడానికి ఒక మార్గము అంటున్నారనమాట. అలా ఖర్చు పెట్టుకొని ఆ మేళాలకు వెళ్తూ ఉంటారు. ఎవరిని కలిసి వస్తారు? భగవంతుడిని కలిసి వస్తారా? కలిసి రారు. మనుషుల మేళా జరుగుతూ ఉంటుంది. మాయావి అసురీ మేళ. బాబా ఏమంటున్నారు దాన్ని? అది భగవంతుడు కలుసుకునే కుంభమేళ కాదు, అది అసురీ మేళ అంటున్నారు. అసురాత్మలు కలుసుకునే రాక్షస మేళ అంటున్నారు అన్నమాట. మాయావి మేళ అంటున్నారు. ఈశ్వరీయ మేళ. ఇదేంటిదంట? ఈశ్వరీయ మేళ. దానికి దీనికి రాత్రి పగలంతా తేడా. తుంబి ఆశ్రీ మేళే మే థే, అవి ఈశ్వరీయ మేళే మే హో. ఇంతకుముందు మీరు కూడా ఆశ్రీ మేళాలో వెళ్ళేవాళ్ళు కదా అంటున్నారు, ఇప్పుడు ఈశ్వరీయ మేళాలోకి వచ్చారు. తుమ్హీ జాంతే హో బాబా ఆయా హువా హై. ఎందుకంటే అప్పుడు బాబా వచ్చారని తెలియదు, అందుకని చెప్పి అశ్రీ మేళాల్లోకే వెళ్ళారు. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు బాబా వచ్చారు, అందుకని చెప్పి ఈశ్వరీయ మేళాలోకి వచ్చారు. సబ్ జాన్ జాయేతో పతా నహీ కిత్నా భీడ్ హో జాయే. అందరికీ తెలిసిపోయి అందరూ వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఎంతమంది అయిపోతారు అంటున్నారు బాబా. ఇతనే మకాన్ ఆది రహనే కే లియే కహా సే లాయేంగే. పిछाड़ी में गाते हैं ना, अहो प्रभु तेरी लीला. कौन सी लीला? सृष्टि को बदलने की लीला. బాబా అంటున్నారు, ఇంతమంది పిల్లలు వచ్చేస్తే ఎక్కడుంటారు అప్పుడు, ఎలా కలుసుకుంటారు అప్పుడు బాబాని అంటున్నారన్నమాట. లాస్ట్లో వస్తారు. లాస్ట్లో వచ్చి అహో ప్రభు నీ లీల అపరమపారము అంటారు. ఏం లీల పిల్లలు అంటున్నారు బాబా? ఈ సృష్టిని పరివర్తన చేసే లీల. ఈ లీలకి మహిమ అనేది జరుగుతుంది. ఎవ్వరూ ఊహించని విధంగా బాబా సృష్టిని పరివర్తన చేసి వెళ్ళిపోతారు. అయ్యో భగవంతుడా ఎట్లా మార్చేసావా ఈ ప్రపంచాన్ని అని అలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు అంటారంట, ఓహో ప్రభు నీ లీల అపరమపారము అంటారనమాట. तो पुरानी दुनिया ख़त्म होने से पहले नई दुनिया की स्थापना होती है. బాబా అంటున్నారు, కొత్త ప్రపంచము స్థాపన జరగాలంటే ఇది పడిపోయే లోపల అది స్థాపన జరిగిపోవాలి కదా అంటున్నారు అన్నమాట. అందుకనే వినాశనం కంటే ముందే భాగ్యాన్ని తయారు చేసుకోండి అంటారు బాబా. తర్వాత మరి వినాశనం స్టార్ట్ అయిపోతుంది, ఆత్మలు వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతాయి, మళ్ళీ సత్యుగి పరిపాలన మొదలైపోతుంది. తో తుమ్ బచ్చోం కో యహ ఖుషీ రహతీ హై, హమ్ స్వదర్శన్ చక్రధారి బ్రాహ్మణ హై. మేము స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులము అని మీకు సంతోషం ఉన్నది కదా, చక్రవర్తి రాజాగా అవుతాము. ఏ కోయి కో పతా నహీ ఇన్ దేవతాओं का राज्य कहा गया.
ఈ దేవతలు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళ రాజ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఎవ్వరికీ తెలియదు. పేరు గుర్తులు కూడా లేకుండా అంత పూర్తిగా సమాప్తం అయిపోయినాయి కదా. దేవతలని చెప్పుకునే బదులు హిందువులని చెప్పుకుంటున్నారు. ఇక దేవతా రాజ్యాలు వీళ్ళకేం గుర్తుంటాయి, ఏం పేరు గుర్తులు లేకుండా లోపలికి వెళ్ళిపోయినాయి, ఏ సింహాసనాలు లేవుకొని ఇక్కడ రాజ్యం చేశారు ఇక్కడ రాజ్యం చేశారని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవన్నమాట. హిందుస్థాన్లో ఉండే వాళ్ళ పేరు హిందువులను పెట్టేసుకున్నారు. లక్ష్మీనారాయణ तो ऐसे कभी नहीं कहेंगे, उन्हों को तो देवता कहा जाता है. లక్ష్మీనారాయణలు ఎప్పుడన్నా మేము హిందువులం అని చెప్పుకుంటారా ఏంటి అంటున్నారు, ఎప్పుడు కూడా అలాగే చెప్పుకోరు అంటున్నారు. భారతదేశంలో రాజ్యం ఉంటుంది కానీ వాళ్ళేం మేము హిందువులం అని అనుకోరు కదా, వాళ్ళ దేవీ దేవతలు ఉన్నారు. డ్రామా అనుసారంగా ఇప్పుడు మేళా జరుగుతుంది, భగవంతుడిని కలుసుకుంటున్నారు. నెమ్మదిగా పిల్లల యొక్క వృద్ధి అనేది జరుగుతుంది. మీ పాత్ర ఏదైతే ఉందో ఇది నిండుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ఏది నింపుకుంటున్నారో మళ్ళీ కల్పంలో కూడా ఇలాగే చేసుకుంటారు ఇంకా అంటూ ఈ చక్రం తిరుగుతున్నది కదా. రావణ రాజ్యంలో ఈ ఆశ్రీ ప్రపంచం ఇదంతా కూడా సమాప్తం అయిపోయేటువంటి సమయం వస్తుంది. ఈశ్వరుని పిల్లలుగా అయ్యారు మీరు. ఈ ఆశ్రీ పిల్లల నుండి ఈశ్వరుడి ఒడిలోకి వచ్చారు. ఈశ్వరుడి ఒడిలోంచి దేవతల ఒడిలోకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల్లో వస్తారు. ఫస్ట్ పవిత్రమైన గ్రహస్థము, తర్వాత అపవిత్రమైన సృష్టిగా మారిపోతుంది. दैवी गुण वाले मनुष्य बाकी इतने भुजाएं आदि दे दिया है. బాబాడిన దివ్య గుణాలు ఉన్న మనుషుల్ని దేవతలు అన్నారు, అంతేకాని ఎక్కువ చేతులు ఉన్న వాళ్ళు దేవతలు కాదు అంటున్నారు. ఎందుకంటే దేవతలు అంటే ఎక్కువ చేతులు చూపించేశారు, గుర్తుపెట్టడం కోసం వీళ్ళు దేవతలు అని గుర్తుపెట్టడం కోసము వాళ్ళకి ఏవో ఒక అలంకారాలు చేతులు అవన్నీ కూడా చూపించారనమాట. విష్ణు కౌన్ హే, మరి అలా అయితే ఇప్పుడు 4 చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా పుట్టారనుకోండి, ఇప్పుడు వాళ్ళు దేవతలు అవుతారా? అవరు కదా. హవా అంటున్నారు నిజంగా చేతులు ఉండవు పిల్లలు, అట్లా చూపించారంటే అంటున్నారు. తో విష్ణు కౌన్ హే కోయి పతా నా సకే. అలాగే విష్ణు అంటే లక్ష్మీనారాయణలు కలిపి అని ఎవరికి తెలియదు కదా. మహాలక్ష్మికి కూడా 4 చేతులే చూపిస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతారు. జగదంబ ఉన్నారనుకోండి, డబ్బు ఇవ్వండి అని అడగరు, లక్ష్మిని అడుగుతూ ఉంటారు. धन जास्ती मिल गए तो कहेंगे लक्ष्मी की पूजा की इसीलिए भंडारा भर दिया, లక్ష్మీదేవికి పూజించారు అంటారు. లేకపోతే ఈ విధంగా అన్నీ నిండిపోయిన వీళ్ళకి, లేకపోతే బంగారు పూలతో పూజ చేశారు, లేకపోతే అలా చేశారు ఇలా చేశారు అంటారు అంటున్నారు. ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. देवियों के मंदिर में बहुत है क्योंकि इस समय तुम्हारी बहुत महिमा है. ब्रह्मा को तो एक ही जगह बिठा दिया है. ब्रह्मा की महिमा లేదు, బ్రహ్మకి ఒక చోటే మందిరం అజ్మేర్లో మాత్రమే ఉన్నదన్నమాట. దేవీలకి ఎక్కువ మహిమ అనేది ఉన్నది. ఇవాళ బాబా ఇంకో సీక్రెట్ చెప్తున్నారు. బ్రహ్మబాబాని ఒక్కచోట కూర్చోబెట్టేశారు కదా మధుబన్లో, ఇంకెక్కడికి పంపించలేదు కదా, అందుకనే ఒక్కచోటే ఉన్నదంట. దేవీలు అన్ని చోట్ల ఉన్నాయి, ఎందుకంటే పిల్లల్ని అన్ని చోట్లకు పంపారు కదా బాబా, అందుకని చెప్పి అన్ని చోట్ల దేవీలకు మందిరాలు ఉన్నాయి. బ్రహ్మకు మాత్రం ఒక్క చోటే ఉంది. నేను ఈయన ఒక్క చోటే కూర్చోబెట్టాను కదా, అందుకని ఇంకొక చోటే ఉంది. పిల్లల్ని అన్ని చోట్లకు పంపాను కదా, అందుకని అన్ని చోట్ల దేవీలకి మందిరాలు ఉన్నాయి అంటున్నారన్నమాట. దోయహ తుమ్ భారత్కి సేవ కర్తే హో, ఎందుకంటే భారతదేశం సేవ చేయండి పిల్లలు అని అన్ని వైపులకి పిల్లల్ని బాబా పంపేశారనమాట. అన్ని చోట్లకి వెళ్ళి పిల్లలు సేవ చేశారు. అందుకే దేవీల రూపంలో ఇన్ని మందిరాలు కట్టి ఇన్ని పూజలు చేస్తూ ఉంటారు. భారతదేశం సేవ మీరు చేశారు కాబట్టి భారతవాసీలు మీ పూజ చేస్తారు. पूज्य भी तुम्हारी जास्ती होते तुम लक्की हो. जगदम्बा के लिए ऐसे कभी नहीं कहेंगे कि वह सर्वव्यापी है, तुम्हारी महिमा होती रहती है. బాబా అన్నారు పూజ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు లక్కీ అదృష్టవంతులైన ఆత్మలు ఉన్నారు కదా అంటున్నారు. జగదంబ ఉన్నారనుకోండి, మరి భారతదేశం యొక్క సేవ చేశారు, మహిమ ఉంది. జగదంబ సర్వవ్యాపి అంటారా ఏంటి? భగవంతుడు సర్వవ్యాపి అని భగవంతుడిని నిందించారు కానీ జగదంబ సర్వవ్యాపి అని అనలేదంట. తో తుమ్హారీ మహిమ హోతీ రహతీ హై, మీ మహిమ మీకే జరుగుతూ ఉంటుంది, మీరు చేసిన సేవ అనుసారంగా మీ మహిమ ఉన్నది అని బాబా అంటున్నారు.
ब्रह्मा विष्णु शंकर को भी सर्वव्यापी नहीं कह सकते, मुझे कह देते हैं, कण कण में है, कितनी ग्लानि है। ब्रह्మ సర్వవ్యాపి, బ్రహ్మదేవుడు అందరిలో ఉన్నారు అనరు, విష్ణువుని సర్వవ్యాపి అని కూడా అనరు, శంకరుని కూడా అనరు, నన్నే అంటారు. మీరు అంటున్నారు బాబా కణకణంలో ఉన్నారు, అణువులో ఉన్నారు అని నన్నే అంటారు అంటున్నారు బాబా. తుమ్హారీ మే కిత్నీ మహిమ బడాతా, నేనేమో మీ మహిమ పెంచుతాను, మీరేమో నన్నేమో గ్లాని చేస్తారు. బాబా వచ్చి మాతల యొక్క గౌరవాన్ని ప్రపంచంలోనే పెంచారంట. భారత్ మాతాకి జయ అనే మహిమ మీదే ఉన్నది. తో ధర్నీ నహి, తో భారత్ మాత తో తుమ్ హో, ధర్తీ నహి. బాబా అన్నారు భారత మాత అంటే ఈ దేశం యొక్క విశ్వం యొక్క కళ్యాణం చేసిన వారి మహిమ, అంతేగాని మట్టి మహిమ కాదు కదా అంటున్నారు. తమో ప్రధానంగా అయిపోయినటువంటి ఈ సృష్టిని సత్యుగి సతో ప్రధానంగా చేసినటువంటి వారి మహిమ అంటున్నారు. దేవతలు మళ్ళీ రాజ్యం చేస్తారు, ఈ పతితమైన ప్రపంచంలో కాలు పెట్టరు అని అందుకే అంటారు. ఈ సృష్టి మళ్ళీ పావనంగా అయిపోతుంది, పావన ప్రపంచంలో జన్మ తీసుకుంటారు కాబట్టి. యాద్ కరెంగేతో వికర్మ వినాశ్ హోంగే. బాబా అంటారు ఇవన్నీ గుర్తుండాలి, బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, శ్రీమతం లభిస్తుంది. ఇప్పుడు మీకు సత్యుగంలో పవిత్రమైనటువంటి కంచెన శరీరం అనేది ఉంటుంది. सोने में खाक पड़ती, फिर जेवर भी ऐसा बनता है. మీ ఆత్మలో కల్తీ కలిసే కొద్దీ మీ శరీరం కూడా అలాంటిదే లభిస్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం కొంచెం రోగం శోకం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆత్మ అసత్యమైన బంగారంగా అయిపోయింది, శరీరం కూడా అలాంటి అసత్యమైన బంగారం, విలువ తగ్గిపోయింది కదా అంటున్నారు. ఇప్పుడైతే అసలు ఏం విలువ లేదు, ఆత్మకి శరీరానికి ఏమీ విలువ లేదు. అదే సత్యుగంలో అనుకోండి 24 క్యారెట్ల బంగారుకున్న విలువ ఉంది అంటున్నారు, ఇప్పుడు 9 క్యారెట్ల బంగారానికున్న విలువ అంటున్నారు. ఏహ బాబ్ బచ్చోన్ సే రూరిహాన్ కర్తే. ఇవన్నీ తండ్రి పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు అంటున్నారు. ఏహ స్వర్గతో ఫిర్ క్యా, వహాకే శుభిర సాధ్వి తుంబి పీకర్ ఆతే హో. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు, ఇక స్వర్గమే ఉంటే అన్నీ ఉంటాయి అక్కడ. మీకు వజ్రవైడూర్యాల మహల్ ఉంటుంది, ఇంకా మాకు ఇది కావాలని కూడా మీకు ఏం అనిపించదు. అక్కడ శూభీ రసం కూడా మీరే తాగుతారు కదా అంటున్నారు. అక్కడ పండ్ల రసాన్ని శూభీ రసము అని అంటారు. వహాకే ఫల్ హీ ఇట్నే బడే బడే హోతాయి, యహాతో మిల్నా సకే. అక్కడ పండ్లు కూడా పెద్ద పెద్ద పండ్లు ఉంటాయి, ఇక్కడలాగా చిన్న చిన్న పండ్లు ఉండవు అంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ పండు ఇక్కడ దొరకదు అంటున్నారు. तो सूक्ष्मतन में तो कुछ है नहीं, अभी तुम प्रैक्टिकल में जाते हो. సూక్ష్మవాతనంలో ఏమీ ఉండవు, సాక్షాత్కారంలో అలా చూస్తారు, తింటారు, విహరిస్తారు, వస్తారు తప్ప పైన ఏమి ఉండవు, చెట్లు చేమలు అవన్నీ. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. యహ ఆత్మ और परमात्मा का मेला तुम उज्ज्वल बनते हो. ఇక్కడ ఆత్మ పరమాత్మ మేళా జరుగుతుంది, ఆత్మ ఉజ్వలంగా అవుతున్నది కదా అంటున్నారు. यहाँ आते हो तो फ्री हो, घर बार धंधे आदि का कोई फुरना नहीं. तो यहाँ तुमको याद की यात्रा में रहने का चांस अच्छा है. वहाँ तो घर घाट आदि याद आता रहेगा, यहाँ तो कुछ है नहीं. रात को 2 बजे उठकर यहाँ याद में बैठ जाओ. सेंटर्स पर तो रात को तुम जा नहीं सकते हो, यहाँ तो सहज है. బాబా అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఇంట్లో అది సరి చేయాలి, ఇది సరి చేయాలి, అది చూడాలి, ఇది చూడాలని చింత లేదు. అందుకని ఆరాంగా వచ్చి ఇక్కడ బాబా జ్ఞానం వింటున్నారు, మళ్ళీ యోగం కూడా చేసుకుంటారు. అదే మధుబన్లో అనుకోండి అమృత వేళ కూడా యోగం చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది కదా. అదే సెంటర్స్లో అయితే అమృత వేళ వచ్చి యోగం చేసుకోవడానికి కుదరదు. అదే మధుబన్లో అయితే ఇంకా అది కూడా ఉండదు అనమాట. ఇంకా ఎక్కడైనా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఆ పని చేసుకోవాలనే చింత వస్తుంది. అదే మధుబన్లో అయితే ఇంకేముండదు, మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలని ఒకటే ఉంటుంది తప్ప ఉండదు. అప్పుడు అమృత వేళ కూడా యోగం చేసుకోవచ్చు మీరు అని బాబా అంటున్నారు. 3 से 5 बजे तक आकर बैठो, సవేరే జల్దీ సో జావో. బాబా అన్నారు ఇంట్లో అంటే అన్ని బాధ్యతలు ఉంటాయి, ఈ పని చేసుకోవాలి, ఆ పని చేసుకోవాలి. 3ంటికి ఎలా లేవాలి బాబా, తొందరగా పడుకోండి పిల్లలు, 3ంటికి లేవండి. మళ్ళీ తొందరగా పడుకోవాలంటే మళ్ళీ ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అంట. సరే పోనీ అక్కడ చేయకపోతే ఇక్కడనే చేయండి, 3ంటికి లేచి 5 గంటల వరకు యోగంలో కూర్చోండి అంటున్నారు. బాబా भी आ जाएंगे, बच्चे खुश होंगे,
बाबा है योग सिखलाने वाला, यह भी सीखने वाला है। तो दोनों बाप और दादा आ जाएंगे, फिर यहाँ और वहाँ योग में बैठने का फ़र्क भी పతా పడేగా. పిల్లలందరూ వచ్చి యోగం చేశారు, బాబా కూడా వచ్చేస్తారు పిల్లల దగ్గరికి. ఎందుకంటే పిల్లలు యోగం చేయమంటే మరి బాబాని పిలుస్తారు, బాబా కూడా వచ్చేస్తారు. అప్పుడు ఈ బ్రహ్మ కూడా వచ్చేస్తారు, నేను కూడా వచ్చేస్తాను మీ దగ్గరికి, మీరు వస్తే నేను వస్తాను అంటున్నారు. మరి మనమే వెళ్ళకపోతే బాబా రారు కదా. यहाँ कुछ भी याद नहीं पड़ेगा, इसमें फ़ायदा बहुत है. ఇంట్లో చేసింది వేరు, ఇక్కడ చేసింది వేరు అంటున్నారు బాబా. ఇక్కడ చాలా లాభం ఉంటుంది. बाबा राय देते हैं यह बहुत अच्छा हो सकता है. अब देखो बच्चे उठ सकते हैं, कईयों को सवेरे उठने का अभ्यास है, तुम्हारा अभ्यास है, 5 विकार और वैराग्य है सारी पूरी दुनिया से. బాబా అంటున్నారు మరి పిల్లలకి ఎంత ప్రాక్టీస్ అవుతున్నది లేదు, ఇది కూడా బాబా చూస్తారు. ఎందుకంటే మరి ప్రాక్టీస్ అయితే లేవగలుగుతారు, ప్రాక్టీస్ లేకపోతే లేవలేరు కదా అంటున్నారు అన్నమాట. పిల్లలు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఉదయమే లేచి బాబాతో యోగం చేయడము, 5 వికారాల్ని జయించడము, ఇదంతా కూడా బాబా దగ్గరకు వచ్చాక నేర్చుకున్నారు కదా. మొత్తం ప్రపంచంతో బేహద్ వైరాగ్యం తెచ్చుకోవడము అని నేర్చుకున్నారు కదా అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम अभी सृष्टि बदलने की लीला चल रही है, इसलिए स्वयं को बदलना है. ఇప్పుడు సృష్టి మారే లీల జరుగుతున్నది కాబట్టి స్వయాన్ని మార్చుకోవాలి. క్షీరఖండ హోకర్ రహనా హై, క్షీరఖండంగా ఉండాలి. ఎందుకంటే అంతిమంలో ఏమంటారంట, అహో ప్రభు నీ లీల అపరమపారము అని. ఏం లీల అన్నారు బాబా? సృష్టిని పరివర్తన చేసే లీల. ఇది ఎవ్వరికి కూడా తెలియదు, అందుకనే ఓహో ప్రభు అపరమపారం అని మహిమ చేస్తారు. సెకండ్ పాయింట్, సవేరే ఉట్కర్ ఏక్ బాప్ కి యాద్ మే బైఠనా హై. అమృత వేళ లేచి ఒక బాబా జ్ఞాపకంలోనే కూర్చోవాలి. ఆ సమయంలో ఇంకెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. పాత ప్రపంచంతో బేహద్ వైరాగిగా అయి 5 వికారాల సన్యాసం చెయ్యాలి అని. वरदान, किनारा करने के बजाय हर पल बाप का सहारा अनुभव करने वाले निश्चय बुद्धि विजयी भव. దూరంగా వెళ్ళిపోయే బదులు బాబా ఆధారాన్ని అనుభవం చేసే, ఎల్లప్పుడూ బాబా ఆధారాన్ని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి విజయీగా కండి. దూరంగా వెళ్ళిపోయే బదులు విజయీ భవ అనే వరదానము ఆత్మకి ఎల్లప్పుడూ ఆధారంగా అవుతుంది అంటుంది. స్వయం కో సహారే కి నీచే అనుభవ కర్తీ హై. బాబా నాకు ఆధారం ఉన్నారు అనేటువంటి ఆధారంలో ఆత్మ నివసిస్తుంటుంది. ఉన్కే मन में संकल्प मात्र भी बेसहारे के अकेलेपन का अनुभव नहीं होगा. ఎప్పుడైతే విజయీ ఆత్మననే వరదానం అనుభవం చేసుకుంటారో సంకల్పంలో కూడా నాకు ఏ ఆధారం లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అనే అనుభవం చేసుకోరు. ఎప్పుడు కూడా ఉదాసీనంగా అవ్వరు, లేకపోతే అల్పకాలికమైన హద్దు వైరాగ్యంలో రారు. ఏ కార్యంతోనూ సమస్యతోనూ వ్యక్తితోనూ దూరంగా పారిపోతే బాగుండు అనుకోరు. ఎప్పుడు కర్మ చేస్తూ కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. అలాగే బాబా నాకు సహాయం చేస్తున్నారు అనేటువంటి బేహద్ వైరాగ్య వృత్తి కూడా ఉంటుంది, సహయోగం కూడా అనుభవం అవుతుంది. ఇట్లా విజయీ భవ అనే వరదానాన్ని పొందాలి అని. స్లోగన్, ఏక్ బాప్ కి కంపెనీ మే రహో और బాప్ को ही अपना కంపానియన్ बनाओ. ఒక్క బాబా కంపెనీలోనే ఉండండి, బాబాను తమ కంపానియన్గా చేసుకోండి. ఒక్క బాబా కంపెనీలోనే ఉండండి, బాబాను తన కంపానియన్గా చేసుకోండి, అంటే జీవిత భాగస్వామిగా చేసుకోండి.